హరహర మహాదేవ శంభో శంకర. ఇక్కడ మీరు చూస్తుంది చిన్న అరుణాచలం. చిన్న అరుణాచలం గురించి మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. చిన్న అరుణాచలం అనేది ముఖ్యంగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడ ఒకే చోట 12 జ్యోతిర్లింగాలు కొలువై ఉంటాయి. ఇది అరుణాచలం క్షేత్రం యొక్క మహిమను సూచిస్తుంది. అందుకే దీనిని చిన్న అరుణాచలం అని పిలుస్తారు. ఇది అగ్నిరూపమైన శివునికి అంకితం చేయబడిన పుణ్యక్షేత్రం. ఇది భక్తులకు స్మరణ మాత్రాన ముక్తిని ప్రసాదిస్తుంది. నమ్మకం, చరిత్ర అండ్ విశిష్టత అంటే అరుణాచలం మూలం. అసలు అరుణాచలం తిరువన్నమలై తమిళనాడులో ఉంది. ఇది శివుని అగ్ని స్తంభంగా వెలిసిన ప్రదేశం. అందుకే దీనిని అగ్నిక్షేత్రం అంటారు. చిన్న అరుణాచలం ఆవిర్భావం భక్తుల కోరిక మేరకు శివుడు ఒక చిన్న లింగం రూపంలో వెలసి ఆ కొండలో అంతర్థమైన అక్కడి దేవతల కోరిక మేరకు విశ్వకర్మచే ఆలయం నిర్మించబడింది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం నరసాపురం గ్రామంలోని శ్రీరమణ ఆశ్రమంలో ఉన్న ఈ క్షేత్రంలో ఒకే చోట 12 జ్యోతిర్లింగాలు ఉండటం దీని గొప్ప విశిష్టత. అరుణాచలేశ్వరుడు ఇక్కడ వెలసిన శివలింగం అగ్ని స్వరూపం. దీనిని అరుణాచలేశ్వరుడు అని పిలుస్తారు. మహిమ ఏంటంటే ఈ క్షేత్రం యొక్క పేరులోని అరుణ్ అంటే పాపాలను పరిహరించేది అని అర్థం. ఆచలం అంటే కొండ అని అర్థం. ఇది పురాణాలలో కొనియాడబడిన క్షేత్రం. ప్రధాన ఆకర్షణలు అంటే మనం ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలు ఒకే ప్రాంగణంలో అన్ని జ్యోతిర్లింగాలుగా దర్శనమిస్తారు. ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ అసలు అరుణాచలంలో వలె ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు. కార్తీక దీపోత్సవం కార్తీక మాసంలో ఇక్కడ కూడా జ్యోతిని వెలిగించి కొండపై మహాదీపం వెలిగించే సంప్రదాయం ఉంది ఇక్కడ కూడా. ఎక్కడ అంటే ఇది తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామంలో ఉంది. ఈ చిన్న అరుణాచలేశ్వర అనేది తప్పకుండా మీరు వచ్చేసి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఇక్కడ వచ్చేసి వీక్షించి దేవుని దర్శనం చేసుకొని, ఇంకొకటి ఇక్కడ కూడా మన సాక్షాత్తు మన చేతులతోనే దేవునికి అభిషేకం అంటే నీళ్ళతో మనకు అభిషేకం చేసేలా కల్పిస్తున్నారు. అన్ని పాపాలు తొలగిపోతాయి. మెయిన్గా మనము అంటే తిరువన్నమలై అరుణాచలంలో మనం తీసుకుంటే అక్కడ 12 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఒకే చోట్ల అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి మోక్ష మార్గం అన్నీ కూడా మనకు ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరు అంటే ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనమే సాక్షాత్తు ఆ మహాపరమేశ్వరుడికి అంటే నీళ్ళతో కూడా మనం అభిషేకం చేస్తాము. ఇక్కడ ఆల్రెడీ వీడియోలో మీరు చూశారు కదా. సో ప్రతి ఒక్కరూ మీకు వీలైతే ఇక్కడికి వెళ్ళండి. ఓకే, చివరగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఓం నమః శివాయ.